హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూడండి. గత కొంతకాలంగా మీ జీవితం ఎందుకు ఇలా మారిపోయింది అనే ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా వచ్చిందా? ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం, నమ్మిన వాళ్ళే మోసం చేసినట్లుగా అనిపించడం, ఎవరికీ చెప్పలేని బాధను ఒంటరిగా భరించడం, ఇవన్నీ మీ జీవితంలో జరిగాయా అని మీకు మీరే అడిగారా? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఇవి మీ బలహీనత వలన వచ్చినవి కూడా కాదు. మీ జీవితంలో పూర్వజన్మ కర్మలను బయటికి తీసుకువచ్చిన కాలం ఇది. అందుకే మీకు తెలియకుండా రహస్య శత్రువులు, కుట్రలు, మోసాలు, అవమానాలు ఎదురయ్యాయి. ఇది మీ తప్పు కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన కొందరు వ్యక్తులు సహాయం చేసేవారిలా కనిపించిన వారి వెనుక ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరయ్యారో ఈ కాలంలో స్పష్టంగా తెలుస్తుంది. కానీ అప్పట్లో మీకు అది అర్థం కాలేదు. అందుకే బాధ ఎక్కువైంది. ఈ అనుభవాలే ఇప్పుడు మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేశాయి. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ కష్టాల దశ ఇప్పుడు నెమ్మదిగా ముగియబోతుంది. మీరు అనుకున్న దానికంటే ముందే అదృష్టం మీ వైపు తిరగడం మొదలైంది. మీ జీవితంలో నిజం కాని బంధాలు విడిపోతున్నాయి. నిజమైన సహాయం చేసే వ్యక్తులు నెమ్మదిగా దగ్గరవుతున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది గ్రహాల మార్పు ఇచ్చే ఫలితం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరు మీ రహస్య శత్రువులు? ఎవరు వారు? ఎందుకు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు? వారి పేర్లలో మొదటి అక్షరం ఏది? ఇవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, ఆరోగ్యం, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, వివాహితుల కుటుంబ జీవితం ఎలా మారబోతుంది? 2026 నుంచి మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయి? ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తేనే మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు అర్థమవుతాయి. ఇది కేవలం భవిష్యవాణి కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే విషయాల వెనుక ఉన్న సత్యం. మీ కష్టాలకు కారణం ఏమిటి? మీకు ఇక ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవం పేరును లేదా జై సంతోషి మాత అని కామెంట్ బాక్స్లో భక్తితో కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత నామస్మరణ ప్రభావం వలన రాబోయే రోజుల్లో మీకు సకల కార్యాల్లో విజయం చేకూరుతుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఈ రాశి వారికి మానసికంగా, భావోద్వేగంగా, పరిస్థితుల పరంగా ఎన్నో పరీక్షలను తీసుకువచ్చింది అనే మాటను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పంచమ స్థానం అనేది మన బుద్ధి, ఆలోచన శక్తి, నిర్ణయ సామర్థ్యం, సంతానం, ప్రేమ, సృజనాత్మకత, మనసుకు సంతోషమిచ్చే అంశాలకు సంబంధించిన స్థానం. అలాంటి స్థానం మీద కేతువు వంటి విరక్తి, మోక్షగత జన్మ కర్మలను బయటికి తీసుకువచ్చే గ్రహం ఉండటం వలన ఈ రాశివారు అనుభవించిన పరిస్థితులు సాధారణంగా ఉండవు. గతంలో తాము చేసిన నిర్ణయాలు, నమ్మిన వ్యక్తులు, పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా అర్థం లేనివిగా మారిన అనుభవం చాలామందికే కలిగే ఉంటుంది. ముఖ్యంగా నేను ఎక్కడ తప్పు చేశాను అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ మనసులో తిరుగుతూ ఉండే కాలం ఇది. ఈ కేతు ప్రభావం వలన ఈ రాశివారు గతంలో ఎంతో ఇష్టంగా చేసిన పనుల పట్ల కూడా ఆసక్తి తగ్గిపోవటం, చదువు లేదా ఉద్యోగంలో ఒక రకమైన అలసట, నిరుత్సాహం రావటం జరుగుతుంది. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు అయినా అవి ఫలించకపోవడం, చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోవడం వలన తీవ్ర నిరాశను ఎదుర్కొన్నవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ సంబంధాల్లో లేదా సంతానానికి సంబంధించిన విషయాల్లో అనుకోని ఆందోళనలు, మనసు కలిచివేసే సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరికి పిల్లల విషయంలో ఆరోగ్యపరమైన ఆందోళనలు, మరికొందరికి పిల్లల ప్రవర్తన వలన మనసుకు బాధ కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కాలంలో మాటకు మనసుకు మధ్య అంతరాయం పెరిగి నేను చెప్పింది ఎవరికి అర్థం కావడం లేదు అనే భావన బలంగా ఏర్పడింది. ఇది మన బుద్ధిని చాలా సూక్ష్మంగా మార్చేస్తుంది. ఒకవైపు తీవ్రమైన లోతైన ఆలోచనలు, ఇంకోవైపు ఆధ్యాత్మికత జీవితం
అర్థం ఏమిటి అనే ప్రశ్నలు మనసులోకి వస్తాయి. మరోవైపు ప్రాక్టికల్ జీవితంలో అవసరమైన చురుకుదనం, స్పష్టత కొంత తగ్గిపోతుంది. అందుకే ఈ కాలంలో ఈ రాశివారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు తర్వాత ఇలా ఎందుకు చేశాను అనే పశ్చాత్తాపాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా పెట్టుబడులు, స్పెక్యులేషన్, లాటరీలు, షేర్లు వంటి విషయాల్లో నష్టాలు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. ఇది కేతువు సహజ ప్రభావమే. ఎందుకంటే కేతువు భౌతిక లాభాల కంటే ఆత్మిక పాఠాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే పంచమ స్థాన కేతువు వలన అనేక మందికి విరహం, దూరం, అర్థం కాని మౌనం అనుభవంలోకి వచ్చింది. ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దూరమైపోవడం, మాట్లాడిన మనసు కలవకపోవటం, మాటల్లో వేడి తగ్గిపోవటం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు. కానీ కేతువు ప్రభావం వలన భావోద్వేగాలను వ్యక్తపరిచే శక్తి తగ్గిపోవడం కారణం. ప్రేమలో ఉన్న వారికి కాలం ఒక పెద్ద పరీక్షలా మారింది. నిజమైన బంధం అయితే ఈ పరీక్షను దాటుతుంది. కేవలం ఆకర్షణ లేదా అలవాటు మీద ఆధారపడ్డ బంధం అయితే ఈ సమయంలో విడిపోవడం జరిగింది. చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ కేతు ప్రభావం తీవ్రంగా పనిచేస్తుంది. ఎంత చదివినా గుర్తుండకపోవడం, ఏదో ఒక రకమైన భయం, పరీక్షలంటే అనవసరమైన ఒత్తిడి, కాన్సన్ట్రేషన్ లోపం వంటి సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా మెమరీకి సంబంధించిన ఇబ్బందులు, చదివింది తల్లోకి వెళ్లకుండా పోవడం వలన ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. తల్లిదండ్రుల అంచనాలు, సమాజ ఒత్తిడి కలిసి విద్యార్థులపై భారంగా మారింది. కానీ ఇది శాశ్వతం కాదు. ఇది కేతువు ఇచ్చే తాత్కాలిక మానసిక మబ్బు మాత్రమే అనే విషయం చాలామందికి అర్థం కాలేదు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఒక పెద్ద సమస్య ఏంటంటే తమ భావాలను బయటికి చెప్పలేకపోవడం. ఎవరికైనా చెప్పాలంటే అర్థం చేసుకోరనే భయం, చెప్పినా ఉపయోగం లేదనే భావన పెరిగిపోయింది. దాంతో చాలామంది లోపలే బాధపడుతూ బయటికి మాత్రం సాధారణంగా కనిపించే ప్రయత్నం చేశారు. ఇది లోపల ఒత్తిడిని పెంచి నిద్రలేమి, చిరాకు, చిన్న చిన్న విషయాలకే కోపం రావటం వంటి సమస్యలకు దారితీసింది. కొందరికి ఆకలి తగ్గిపోవడం, కొందరికి ఎక్కువగా తినడం వంటి మార్పులు కూడా కనిపించాయి. పంచమ స్థానంలో కేతు ఉండటం వలన ఈ రాశివారు గత జన్మకు సంబంధించిన కొన్ని కర్మఫలాలను ఈ కాలంలో అనుభవించారనే చెప్పాలి. ఎవరికో తెలియకుండా చేసిన తప్పులు, ఎవరి మనసు బాధ పెట్టామో, ఎవరి నమ్మకాన్ని చెడగొట్టామో అలాంటి విషయాలు ఇప్పుడు వేరే రూపంలో మన జీవితంలోకి వచ్చాయి. అది వ్యక్తుల రూపంలో కాకపోయినా అదే తరహా పరిస్థితుల రూపంలో ఎదురయ్యాయి. అందుకే ఇది ఎందుకు నా జీవితంలో జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం వెతకడం కన్నా ఇది నాకు ఏం నేర్పించడానికి వచ్చింది అని ఆలోచిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఇది కేతు ప్రభావం వలన కొంతకాలం ఒంటరితనాన్ని కూడా అనుభవించారు. చుట్టూ జనాలు ఉన్నా, మాట్లాడడానికి వాళ్ళు ఉన్నా మనసుకు దగ్గరగా అనిపించే వ్యక్తి లేడనే భావన ఎక్కువైంది. ఇది చాలా బాధాకరమైన అనుభూతి. కానీ ఇదే సమయంలో కొందరికి ఆధ్యాత్మిక మార్గం వైపు మనసు మళ్ళింది. దేవుడిపై నమ్మకం పెరగటం, పూజలు, ధ్యానం, మంత్రజపం వంటి వాటిపై ఆసక్తి కలగడం మొదలైంది. ఇది కేతువు ఇచ్చే మంచి ఫలితం. ఎందుకంటే కేతువు మనల్ని బయట ప్రపంచం నుంచి లోపలికి తీసుకువెళ్ళే గ్రహం. ఈ రాశి మహిళలకు ఈ కాలం భావోద్వేగంగా మరింత కఠినంగా అనిపించింది. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, భర్త లేదా కుటుంబ సభ్యుల అంచనాలు అన్నీ కలిసి ఒత్తిడిని పెంచాయి. తాము ఎంత చేసినా గుర్తింపు లేదనే భావన, త్యాగం, విలువ తెలియడం లేదనే బాధ వీరిలో తరచుగా వచ్చాయి. కానీ బయటికి మాత్రం బలంగా కనిపించాల్సిందే అనే భావన వలన తమ బాధను దాచుకున్నారు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పురుషులకు ఈ కేతుగ్రహం వలన కెరీర్కు సంబంధించిన నిర్ణయాల్లో అయోమయం పెరిగింది. చేస్తున్న పని నచ్చకపోవటం కానీ, వదిలేయలేని పరిస్థితి, కొత్తది మొదలు పెట్టాలనే ఆలోచన ఉన్నా ధైర్యం లేకపోవడం వంటి ద్వంద్వ భావాలు ఎదురయ్యాయి. కుటుంబానికి బాధ్యతగా ఉండాలనే భావన, సమాజంలో పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవాలనే ఒత్తిడి కలిసి మనసును మరింత భారంగా చేశాయి. కొందరికి తండ్రి లేదా గురువులతో సంబంధాలు కొంత దూరంగా మారాయి. ఈ కాలంలో
ఈ రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేతువు ఎప్పుడైనా నాశనం చేయడానికి రాదు, శుద్ధి చేయడానికి వస్తుంది. మన జీవితంలో అవసరం లేని ఆశలు, భ్రమలు, అహంకారం, నాకు అన్నీ తెలుసు అనే భావనను తొలగించడానికి ఈ ప్రభావం పనిచేస్తుంది. అందుకే ఈ కాలంలో ఎదురైన నష్టాలు, విడిపోళ్ళు, నిరాశలు అన్నీ ఒక పెద్ద పాఠం. ఇవన్నీ భవిష్యత్తులో మరింత స్థిరమైన, నిజమైన జీవితానికి బాట వేస్తాయి. కానీ ఆ సమయంలో ఉన్న బాధ వలన ఇది మనకు అర్థం కాదు. ఈ రాశివారు ఈ కాలంలో చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, తమపై తాము చాలా కఠినంగా ఉండటం, జరిగిన ప్రతి సమస్యకు తమనే బాధ్యతలుగా భావించడం, నేను పనికిరాను అనే స్థాయికి వెళ్ళటం జరిగింది. ఇది అసలు అవసరం లేదు. ఎందుకంటే ఇది గ్రహ ప్రభావం వలన వచ్చిన పరిస్థితి. మన కంట్రోల్లో లేని విషయాల కోసం మనల్ని మనమే శిక్షించుకోవడం వలన ఉపయోగం ఉండదు. బదులుగా సహనం, ఓర్పు, నిశ్శబ్దంగా పరిస్థితులను గమనించే దృష్టి పెంచుకోవలసిన కాలం ఇది. ఈ కాలంలో కొందరు ఈ రాశివారు అకస్మాత్తుగా కొన్ని బంధాలను పెంచుకున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. ఆ సమయంలో అది చాలా బాధాకరంగా అనిపించిన తర్వాత కాలంలో అదే మీకు మేలు చేసిన నిర్ణయమని అర్థమవుతుంది. కేతువు మన జీవితంలో నిజం కాని సంబంధాలను తొలగిస్తుంది. మన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వారిని దూరం చేస్తుంది. అయితే ఆ ప్రక్రియ మృదువుగా ఉండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ కేతు ప్రభావం శాశ్వతం కాదు. ఇదొక దశ మాత్రమే. ఈ దశలో మీరు ఎంత సహనంగా ఆత్మ పరిశీలనతో ఉంటారో అంత త్వరగా ఈ ప్రభావం నుంచి బయటపడతారు. దేవుడిపై నమ్మకం, మంచి మాటలు వినడం, మంచి పుస్తకం చదవడం, అనవసరమైన వాదనలు దూరంగా పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోవడం పూర్తిగా మానేయాలి. ప్రతి ఒక్కరి కర్మ వేరు, వారి ప్రయాణం వేరు. ఈ రాశివారు గత కొంతకాలంగా అనుభవించిన ఇబ్బందులు, సమస్యలు అన్నీ మీ బలహీనతకు నిదర్శనం కాదు, మీ అంతర్గత బలాన్ని గుర్తించడానికి వచ్చిన పరీక్షలు. మీరు ఎంత గట్టివారో, ఎంత ఓర్పు ఉన్నవారో మీకే తెలియజేసిన కాలం ఇది. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఎంత కఠినమైనవైనా మీరు ఇంకా నిలబడి ఉన్నారంటే అదే మీ విజయం. కేతువు ఇచ్చే అసలైన బహుమతి ఇదే. మనలోని నిజమైన శక్తిని మనకే చూపించటం. వ్యయ స్థానంలో శని ఉండటం ఈ రాశివారికి సాధారణమైన అనుభవం కాదు. ఇది జీవితాన్ని చాలా లోతుగా మార్చే ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యయస్థానం అంటే ఖర్చులు మాత్రమే కాదు, నష్టం, విడిపోవడం, ఒంటరితనం, విదేశీ సంబంధాలు, నిద్ర, మనసులో దాచుకున్న భయాలు, రహస్య శత్రువులు, గత జన్మ కర్మల ఫలితాలు అన్నింటికి సంబంధించిన స్థానం. అలాంటి స్థానంలో శని ఉండటం వలన ఈ రాశివారు గత కొంతకాలంగా అనుభవించిన కష్టాలు ఒక్కోసారి అర్థం కానివిగా, అన్యాయంగా కూడా అనిపించాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖర్చులు పెరగటం, డబ్బు చేతిలో నిలవకపోవడం, అనుకోని కారణాలతో ఆర్థికంగా ఒత్తిడి రావడం చాలామందికి ఎదురయ్యింది. ఈ శని ప్రభావం వలన ఈ రాశివారి జీవితంలో పూర్వజన్మ కర్మకు సంబంధించిన వ్యక్తులు తిరిగి ప్రవేశించడం మొదలైంది. వీరు మనకు తెలిసిన వారై ఉండవచ్చు, లేదా కొత్తగా పరిచయమైన వారై ఉండవచ్చు. కానీ వీరి వలన కలిగిన అనుభవాలు మాత్రం మనసును బాగా కలిచివేశాయి. ఈ వ్యక్తులు బయటికి చాలా మంచిగా, సహాయకుల్లా కనిపించిన లోపల మాత్రం స్వార్థం, అసూయ, ద్వేషం దాగి ఉంటాయి. వీరి మాటలు, పనులు మొదట్లో మనకు అర్థం కావు, కానీ నెమ్మదిగా వారి నిజస్వరూపం బయటపడుతుంది. అప్పటికే కొంత నష్టం జరిగి ఉంటుంది. అదే శని పరీక్ష. వ్యయస్థాన శని వలన ఈ రాశివారు మోసాలకి గురయ్యారు. ముఖ్యంగా డబ్బు విషయంలో నమ్మకం మీద ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం, భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు, మాట మీద నమ్మి చేసిన ఒప్పందాలు మనకు వ్యతిరేకంగా మారడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కొందరికి తమ పేరునే వాడుకొని ఇతరులు లాభపడటం, మన మంచితనాన్ని బలహీనతగా భావించడం జరిగింది. ఇది శని మనకు నేర్పే కఠినమైన పాఠం. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అనే నిజం ఈ కాలంలో ఈ రాశివారు అనుభవించిన మరో ముఖ్యమైన విషయం. అవమానాలు. ఇది ప్రత్యక్షంగా కాకపోయినా వెనుక నుంచి మాటలు, అపవాదులు మన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాల రూపంలో జరిగింది. కొందరికి కార్యాలయంలో, కొందరికి
కుటుంబ వర్గాల్లో మరికొందరికి సమాజంలో ఈ అవమానాలు ఎదురయ్యాయి. నేను ఇలా అనుకోవాల్సిన అవసరం ఏమీ చేయలేదు కదా అనే భావన చాలామందిలో వచ్చింది. కానీ శని న్యాయాధిపతి ఆలస్యంగా ఆయన న్యాయం చేస్తాడు. ఈ విషయం ఈ రాశివారు గుర్తుంచుకోవాలి. వ్యయస్థాన శని వలన రహస్య శత్రువులు చాలా చురుగ్గా పనిచేశారు. వీరు ప్రత్యక్షంగా ఎదురు నిలబడరు, కానీ వెనక నుంచి కుట్రలు కుతంత్రాలు చేస్తారు. మన మాటలను వక్రీకరించడం, మన మీద తప్పు నెట్టివేయడం, మనపై ఉన్న అధికారుల దృష్టిలో మన ప్రతిష్ట తగ్గించే ప్రయత్నాలు చేయడం వంటి పనులు ఈ సమయంలో జరిగాయి. ముఖ్యంగా ఆఫీసులో పనిచేసే ఈ రాశివారికి ఈ అనుభవం ఎక్కువగా ఎదురయ్యింది. ఎవరు నిజంగా మన శత్రువులో గుర్తించడం కష్టంగా మారింది. ఈ రహస్య శత్రువులు ఎక్కువగా మనకు దగ్గరగా ఉన్నవారే కావడం ఈ శని ప్రభావంలో మరో బాధాకరమైన అంశం. రోజు కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు, బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు, లేదా స్నేహితుల వేషంలో ఉన్న వ్యక్తి కావచ్చు. వీరి మాటల్లో తీపిదనం ఉంటుంది, కానీ పనుల్లో విషం ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఈ రాశివారు తమ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. మన బలహీనతలు తెలిసినప్పుడే శత్రువులు బలపడతారు. ఇప్పుడు చాలామందికి ఆసక్తిగా ఉండే విషయం, ఈ రహస్య శత్రువుల పేర్లలో మొదటి అక్షరం ఏది అనే ప్రశ్న. జ్యోతిషపరంగా శని ప్రభావంతో పనిచేసే శత్రువుల పేర్లు సాధారణంగా ఎస్, హెచ్, ఎల్ అలాగే యు వంటి అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పలేం. కానీ చాలా సందర్భాల్లో ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపించింది. ముఖ్యంగా ఎస్ మరియు ఎల్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్నవారు కొందరికి సమస్యల కారణంగా మారారు. ఈ శని ప్రభావం వలన ఈ రాశివారు మానసికంగా కూడా బాగా అలసిపోయారు. నిద్ర పట్టకపోవడం, రాత్రుల్లో అనవసరమైన ఆలోచనలు, గతంలో జరిగిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వంటి సమస్యలు పెరిగాయి. కొందరికి ఒంటరిగా ఉండాలనే కోరిక పెరిగింది. జనాల మధ్య ఉండాలంటే ఇబ్బంది అనిపించింది. ఇది డిప్రెషన్ కాదు, కానీ శని మనల్ని లోపలికి తీసుకువెళ్ళే ప్రక్రియలో భాగం. ఈ సమయంలో భయపడకుండా దాన్ని అర్థం చేసుకోవడం అవసరం. విదేశీ సంబంధాలను కూడా బలంగా ప్రభావితం చేస్తుంది. కొందరికి విదేశీ ప్రయాణాలు ఆలస్యం కావడం, వీసా సమస్యలు, విదేశాల్లో ఉన్నవారితో సంబంధాల్లో దూరం పెరగటం జరిగింది. మరికొందరికి విదేశాల్లో ఉండటం వలన ఒంటరితనం, స్వదేశం గుర్తొచ్చి బాధ ఎక్కువైంది. ఈ శని ప్రభావం మనకు ఎక్కడ ఉన్నా మనసుకు శాంతి లేకపోతే ఏమీ లాభం లేదు అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ కాలంలో ఈ రాశివారు ఒక విషయం గమనించి ఉంటారు. తమ మీద జరిగిన అన్యాయాలకు వెంటనే ప్రతిస్పందించలేకపోయారు. మాట్లాడితే పరిస్థితి మరింత చెడిపోతుందేమో అనే భయం, నిశ్శబ్దంగా ఉంటే కాలమే సమాధానం చెప్తుంది అనే భావన పెరిగింది. ఇది బలహీనత కాదు, ఇది శని నేర్పే పరిపక్వత. ప్రతి యుద్ధం మాటలతో గెలవలసిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలు మౌనంతోనే గెలుస్తాం. శని ప్రభావం వలన ఈ రాశివారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అవసరం లేని ఖర్చులు చేసిన వెంటనే దాని ఫలితం నష్టంగా మారుతుంది. ఆసుపత్రి ఖర్చులు, ఇంటి మరమ్మతులు, కుటుంబ సభ్యుల బాధ్యతలు వంటి కారణాలతో డబ్బు ఎక్కువగా ఖర్చు అయింది. కానీ ఈ ఖర్చులు కూడా కర్మపరమైనవే. ఇది ఎందుకు నాకు అనే ప్రశ్న అనేదానికంటే ఇది నా బాధ్యత అనే భావన పెంచుకుంటే మనసుకు కొంత శాంతి లభిస్తుంది. ఈ శనికాలంలో ఈ రాశివారు చేసిన మంచి పని ఏంటంటే నెమ్మదిగా జీవితాన్ని సీరియస్గా చూడటం ప్రారంభించారు. సరదాగా తీసుకున్న విషయాలు, నిర్లక్ష్యంగా చేసిన పనులు ఇప్పుడు విలువైన పాఠాలుగా మారాయి. ఎవరు మన జీవితంలో నిజంగా అవసరమో, ఎవరు కేవలం ప్రయోజనం కోసం వచ్చారో అర్థమయ్యే కాలం ఇది. ఇది బాధాకరమైన ప్రక్రియ, అయినా దీని ఫలితం చాలా విలువైనది. శని ఎప్పుడు మన శత్రువు కాదు, మన గురువు. కఠినంగా శిక్షిస్తాడు, కానీ చివరికి బలంగా తయారు చేస్తాడు. ఈ వ్యవస్థాన శని ప్రభావం వలన ఈ రాశివారు అనుభవించిన కష్టాలు, మోసాలు, అవమానాలు అన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత గట్టిగా తయారు చేస్తున్నాయి. రాబోయే కాలంలో మీరు
ఎవరి మాటలను అంత తేలిగ్గా నమ్మరు. ఎవరి మీద ఆధారపడకుండా నిలబడే శక్తిని సంపాదిస్తారు. ఇదే శని ఇచ్చే నిజమైన వరం. ఈ రాశి వారికి గోచార రీత్యా తృతీయ స్థానంలో గురుడు వక్రగతిలో ఉండటం వలన చాలా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. తృతీయ స్థానం అంటే మన ధైర్యం, ప్రయత్నం, కమ్యూనికేషన్, సోదర సంబంధాలు వంటి పనులు, చిన్న ప్రయాణాలు, ఆత్మవిశ్వాసం అన్నిటికీ సంబంధించిన స్థానం. అలాంటి స్థానంలో గురుడు వక్రంగా ఉండటం వలన ఈ రాశివారి గత కొంతకాలంగా బయటకు పెద్దగా కనిపించని లోపల బలంగా మారే మార్పులను అనుభవించారు. ఈ కాలంలో మీలో ఉన్న శక్తిని మీరు తక్కువగా అంచనా వేసుకున్న పరిస్థితులు మిమ్మల్ని ముందుకు నడిపించాయి. వక్ర గురు ప్రభావం వలన మొదట్లో ప్రయత్నాలు ఫలించినట్లు అనిపించింది. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవ్వటం, మన మాటలకు విలువ లేకపోవడం, మన ఆలోచన ఎవరూ పట్టించుకోకపోవడం వంటి అనుభవాలు ఎదురయ్యాయి. దీనివలన కొందరికి నేను ఏం చేసినా ఉపయోగం లేదేమో అనే భావన కూడా వచ్చింది. కానీ ఇది గురుడు చేసే అంతర్గత శుద్ధి ప్రక్రియ. బయట ఫలితం కనిపించకపోయినా లోపల మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు అనే విషయం అప్పట్లో అర్థం కాలేదు. ఈ వక్రగురుడు మీ కమ్యూనికేషన్ స్టైల్ని పూర్తిగా మార్చాడు. ఒకప్పుడు వెంటనే స్పందించే మీరు ఇప్పుడు మాటల్ని కొలచి మాట్లాడడం నేర్చుకున్నారు. ఎవరికైనా ఏం చెప్పాలన్నా ముందు ఆలోచించడం, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం అలవాటైంది. దీనివలన కొందరికి సంబంధాల్లో దూరం పెరిగినట్లు అనిపించిన నిజానికి ఇది అనవసరమైన సమస్యలను దూరం చేసింది. ఈ మార్పు రాబోయే కాలంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. తృతీయ స్థాన గురుడు సోదర సంబంధాలపై కూడా ప్రభావం చూపించాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేదా సన్నిహిత బంధువులతో సంబంధాల్లో కొన్ని అపార్థాలు, దూరాలు ఏర్పడ్డాయి. మాటలు కుదరకపోవడం, చిన్న విషయాలు పెద్దగా మారటం జరిగింది. కానీ ఇది శాశ్వత విభేదం కాదు. గురుడు వక్రంగా ఉన్నప్పుడు పాత విషయాలు తిరిగి గుర్తుకు రావడం సహజం. ఈ కాలం ముగిసిన తర్వాత మళ్ళీ సమాధానం, అవగాహన పెరుగుతుంది. ఈ కాలంలో ఈ రాశివారు తమ ధైర్యాన్ని పరీక్షింపబడినట్లు అనుభవించారు. చిన్న చిన్న సమస్యలే పెద్ద భయాలుగా కనిపించడం, ముందుకు అడుగులు వేయాలంటే సందేహం రావడం జరిగింది. కానీ అదే సమయంలో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. మీరు భయపడిన ప్రయత్నం చేయడం మానలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్న ముందుకు వెళ్ళడం. ఈ లక్షణం మీలో బలంగా పెరిగింది. వక్రగురుడు మీ పాత ప్రతిభలను మళ్ళీ గుర్తుకు తెచ్చాడు. చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన కానీ మధ్యలో వదిలేసిన విషయాలు, రచన, సంగీతం, బోధన, సలహాలు ఇవ్వడం వంటి విషయాలపై మళ్ళీ ఆసక్తి పెరిగింది. కొందరికి ఈ రాశి వారికి మంచి వ్యక్తులు పరిచయం కలగడం మొదలైంది. మీరు ఒకసారిగా జీవితాన్ని మార్చేసే వాళ్ళు కాకపోయినా సరైన సమయంలో సరైన సలహాలు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఒక మాట, ఒక సూచన, ఒక అవకాశమే మీ ఆలోచన దిశను మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో ఎవరైనా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా కూడా గురుడు దృష్టి నెమ్మదిగా స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒకసారిగా పెద్ద లాభాలు కాకపోయినా ఆదాయం నిలకడగా ఉండేలా మార్పులు మొదలయ్యాయి. చిన్న చిన్న అవకాశాలు, సైడ్ ఇన్కమ్ వంటి పనులు, వాటి ద్వారా డబ్బు రావడం మొదలైంది. ముఖ్యంగా మీ సొంత ప్రయత్నాల వలన వచ్చే ఆదాయం ఈ కాలంలో చాలా ముఖ్యంగా మారింది. ఈ వక్రగురుడు మీ ఆత్మవిశ్వాసాన్ని లోపల నుంచి నిర్మించాడు. బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నేను చేయగలను అనే నమ్మకం మెల్లగా బలపడింది. ఇది ఎవరి వలన వచ్చిన నమ్మకం కాదు, మీ అనుభవాల వలన వచ్చింది. అందుకే ఇది బలమైనది. రాబోయే కాలంలో ఈ నమ్మకమే మీకు పెద్ద ఆయుధంగా మారుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ వక్రగురుడు చదువులో దిశ మార్చే ప్రభావాన్ని చూపించాడు. ఒకప్పుడు ఆసక్తి లేని సబ్జెక్టు మీద ఆసక్తి పెరగటం లేదా చదువుతున్న కోర్సు సరిపోవడం లేదని అర్థం కావడం జరుగుతుంది. కొందరికి స్ట్రీమ్ మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇది తప్పు కాదు. గురుడు మనకు సరైన మార్గం చూపించడానికి ఈ అయోమయాన్ని ఇస్తాడు. ప్రేమ జీవితంలో ఈ గురుడు మాటల ప్రాధాన్యతను పెంచాడు. మాట్లాడకపోతే అపార్థాలు పెరిగాయి, మాట్లాడితే పరిష్కారం దొరికింది. అందుకే ఈ కాలంలో ఈ రాశివారు తమ భావాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకోవాలి. మాటలు కాస్త కఠినంగా అనిపించిన నిజాయితీగా ఉంటే సంబంధాలు నిలబడతాయి. ఈ వక్రగురుడు ఈ రాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. అదేంటంటే బయట ప్రపంచం నమ్మకపోయినా మనల్ని మనం నమ్ముకోవాలి అనే విషయం. ప్రశంసలు రాకపోయినా, గుర్తింపు లేకపోయినా
మన ప్రయత్నాన్ని మనమే గౌరవించుకోవాలి. ఈ ఆలోచన వచ్చిన రోజు నుంచే మీరు లోపల బలంగా మారారు. ఇప్పుడు గురుడు నెమ్మదిగా సూటిగా మారే దిశలో ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. ఆలస్యమైన న్యాయం జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలకు గౌరవం వస్తుంది. కానీ ఇది ఒక్కసారిగా కాదు, క్రమంగా జరుగుతుంది. గురుడు ఎప్పుడూ తొందరపెట్టడు, స్థిరత్వాన్ని ఇస్తాడు. ఈ రాశివారు ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపించినా ఈ రాశివారి జీవితంలో గతంలో నిలిచిపోయిన అదృష్టం మళ్ళీ కదలటం ప్రారంభమవుతుంది అనే మాటే చెప్పాలి. గతంలో భయపెట్టిన పరిస్థితులు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించడం లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే పెరిగింది. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల్లో, ఉద్యోగ మార్పుల విషయంలో కొత్త ప్రయత్నాలు చేయాలనే ధైర్యం ఈ కాలంలో ఎక్కువైంది. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వలన జీవితంలో కొంత సౌకర్యం, ఆనందం, రిలీఫ్ అనిపించే పరిస్థితులు రావటం మొదలైంది. గతంలో కష్టాలుగా ఉన్న జీవితం ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలను ఇవ్వడం ప్రారంభించింది. కుటుంబంలో శుభవార్తలు, స్నేహితుల నుంచి సహాయం, ప్రేమ జీవితంలో మళ్ళీ మాధుర్యం రావడం వంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఈ శుక్ర ప్రభావం మానసికంగా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ 4 గ్రహాల కదలిక వలన ఈ రాశివారు తమ అదృష్టాన్ని తామే నిర్మించుకునే స్థితికి వచ్చారు. ఇక ఎవరి మీద ఆధారపడకుండా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని తమ ప్రయత్నాల మీద విశ్వాసం పెరిగింది. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే భాగ్యస్థానం బలంగా ఉన్నప్పుడు మన కృషి వృధా కాదు. ఎక్కడో ఒక చోట దానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఈ కాలంలో ఈ రాశివారికి ఆధ్యాత్మికత కూడా పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర యాత్రలు, మంత్రజపం వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఇది భయంతో వచ్చిన భక్తి కాదు, అవగాహనతో వచ్చిన నమ్మకం. జీవితంలో జరిగిన కష్టాలు దేవుడిపై మరింత విశ్వాసాన్ని పెంచాయి. ఇది మీకు అంతర్గత శాంతినిస్తుంది. ఇప్పుడు లాభస్థానంలో ఉన్న రాహువు గురించి చెప్పుకోవాలి. సాధారణంగా ఊహించని చోట్ల నుంచి అవకాశాలు రావటం, కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా లాభాలు కలగటం జరుగుతుంది. రాహు ప్రభావం వలన ఈ రాశివారు సోషల్ మీడియా, టెక్నాలజీ, ఆన్లైన్ రంగాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారాలు వంటి వాటిల్లో ప్రయత్నాలు చేసిన వారికి మంచి స్పందన రావటం మొదలైంది. అయితే రాహువు ఉన్నప్పుడు నైతిక విలువలు మర్చిపోకూడదు. త్వరగా డబ్బు రావాలనే ఆశతో తప్పుడు మార్గాలు ఎంచుకుంటే తర్వాత సమస్యలు తప్పవు. లాభస్థాన రాహువు వలన స్నేహితుల వర్గం మారటం కూడా జరుగుతుంది. పాత స్నేహాలు కొన్నింటి విలువ తగ్గితే కొత్త స్నేహాలు జీవితంలోకి వస్తాయి. ఈ కొత్త వ్యక్తులు మీ ఆలోచనల్ని విస్తరించడంలో సహాయపడతారు. అయితే ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకుండా కొంత జాగ్రత్త అవసరం. రాహు ఇచ్చే లాభాలు నిజమే, కానీ అతని మాయలో పడితే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశివారికి పెద్ద ఆశలు, పెద్ద లక్ష్యాలు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు చిన్న విషయాలతో సంతృప్తి పడిన మీరు ఇప్పుడు జీవితంలో ఏదో సాధించాలి అనే తపన పెరిగింది. ఇది మంచిదే, కానీ ఓర్పు కూడా అవసరం. రాహువు తొందరపడతాడు, కానీ భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలు మీకు సరైన దారి చూపిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగులు వేస్తే విజయం మీ వైపే ఉంటుంది. ఆర్థికంగా ఈ కాలంలో ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అందుకే వచ్చిన డబ్బును సరిగా నిర్వహించడం చాలా ముఖ్యం. రాహు ఉన్నప్పుడు ఇంకా కావాలి అనే భావన పెరుగుతుంది, కానీ సంతృప్తి నేర్చుకుంటేనే నిజమైన లాభం దక్కుతుంది. ఈ రాశివారు ఈ సమయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే అదృష్టం మీతో ఉంది, కానీ అది పరీక్షల తర్వాత వచ్చిన అదృష్టం కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని వృధా చేయకుండా మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించుకోవాలి. ఈ భాగ్యస్థాన గ్రహాలు మరియు లాభస్థాన రాహు ప్రభావం కలిపి చూస్తే ఈ రాశివారి జీవితంలో మళ్ళీ వెలుగులు కనిపించడం మొదలైంది. చీకటి పూర్తిగా తొలగిపోలేదు, కానీ వెలుగుదారి చూపిస్తుంది. ఈ దారిని మీరు ధైర్యంగా, వివేకంతో అనుసరించాలి. అప్పుడు రాబోయే కాలం మీకు మరింత శుభప్రదంగా మారుతుంది. గోచార రీతి రాశివారికి రవి, కుజ, శుక్రులు సంచరించడం జీవితంలో పని, పేరు, ప్రతిష్టలు, బాధ్యతలు, సమాజంలో స్థానం వంటి విషయాల్లో ఒక పెద్ద మార్పును తీసుకువచ్చే యోగంగా చెప్పాలి. దశమస్థానం అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, మనం సమాజంలో ఎలా కనిపిస్తున్నాం, మన పనికి ఎంత గౌరవం వస్తుంది, మన మీద ఎంత బాధ్యత ఉంది అన్నదాన్ని కూడా సూచిస్తుంది. అలాంటి స్థానం మీద ఈ 3 శక్తివంతమైన గ్రహాలు రావటం వలన ఈ రాశివారి జీవితం చాలా చురుగ్గా మారుతుంది.
ఈ కాలంలో ఈ రాశివారు ఒక పెద్ద తప్పు చేయకూడదు. అదేంటంటే తమను తాము ఇతరులతో పోల్చుకోవడం. ఎవరి జీవితం వారికి వేరు, ఎవరి కర్మ వారికి వేరు. మీరు చూసే వారి విజయాల వెనుక కనిపించిన కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్లకు ఇలా జరుగుతుంది నాకెందుకు కాదు అనే ఆలోచనలను దూరంగా పెట్టాలి. మీ ప్రయాణం మీద మీకు నమ్మకం ఉంటే చాలు. స్నేహితులు పరిచయాల విషయంలో కూడా ఒక హెచ్చరిక అవసరం. ఈ సమయంలో అందరూ మీ మంచికే మాట్లాడుతున్నట్లు అనిపించిన లోపల ఉద్దేశాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక ఆలోచనలు, కుటుంబ విషయాలు పరిమితంగా ఉంచుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు తుది సలహా విషయానికి వస్తే ఈ రాశివారు ఈ దశను ఒక శిక్షగా కాకుండా ఒక శిక్షణగా చూడాలి. జీవితం మిమ్మల్ని నెమ్మదిగా కానీ గట్టిగా తయారు చేస్తుంది. మీరు నేర్చుకున్న ఓర్పు, సహనం, వివేకం రాబోయే కాలంలో మీకు పెద్ద ఆయుధాలుగా మారుతాయి. వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు వేసే ప్రతి అడుగు సరైన దిశలోనే ఉంది అనే నమ్మకం పెట్టుకోండి. దేవుడిపై నమ్మకం పెంచుకోవడం కానీ చేతులు కట్టుకొని కూర్చోకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. పూజలు మీకు శాంతినిస్తాయి, ప్రయత్నం మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటి సమతుల్యతే ఈ రాశివారికి రాబోయే మంచి కాలానికి తలుపు తెరుస్తుంది. మీరు ఒంటరిగా లేరు. కాలం మీ వైపు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా తిరుగుతుంది. చివరిగా ఒక మాట, ఇప్పటివరకు మీరు ఎంత బాధపడ్డారో అంతకన్నా ఎక్కువ బలం మీలో ఏర్పడింది. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా శక్తివంతులు. ఈ శక్తిని కోపంగా కాకుండా వివేకంతో ఉపయోగించుకోండి. అప్పుడు రాబోయే కాలంలో మీ జీవితం మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా మారుతుంది. నమ్మకం పెట్టుకోండి, ఓర్పుగా ఉండండి. మీ సమయం తప్పకుండా వస్తుంది. ఇక ఈ రాశివారి గురించి తెలుసుకున్నారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.